రైట్ మేడం. మేడం ఇంకొకటి అంటే జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు, మీలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడి ఇంతవరకు వచ్చిన తర్వాత, చాలా మంది మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఎవరన్నా పార్టీకి సంబంధించి ఎవరన్నా వర్క్ చేసేవాళ్ళు ఏదన్నా పదవి కోరుకోవాలనుకుంటే గనక ముందు నాకు చెప్పండి అని చెప్పి. మీరేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా మేడం? ఈసారి ఏమన్నా పదవి వస్తది అని చెప్పి మీకు? తీసుకుందామని ఏమన్నా సార్ ఆశగా ఉందా? సార్ పదవి అంటే ఒక బాధ్యత సార్. స్వేచ్ఛగా ఎగిరే పక్షికి 2 రెక్కలు ఇరిపేసినంత పాపం అది. మీకు తెలీదు. పదవి వస్తుందో రాదో నాకు తెలీదు. వచ్చినా కానీ అది ఒక భారం, అది ఒక బాధ్యత. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కాలరెగరేసి నా అన్న సవాలుగా నిలబడ్డాడు. కానీ 21 చోట్ల ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచినప్పుడు మాత్రం భయం కలిగిందనన్నాడు. మాకు కూడా చాలా భయంగా హ్మ్. ఉంది సార్. ఏ పదవిస్తారా? ఏ పదవి మన నెత్తిన బాధ్యతై కూర్చుంటుందా? ఆ బాధ్యత సరిగ్గా చేయలేకపోతే మా వల్ల మా అన్నకి చెడ్డ పేరొస్తుందా? అది మేము పూర్తిగా చేయకుండా అడుగడుగునా జగన్ రెడ్డి గారు ఆటంకపరుస్తారా? దానికి మేము పూర్తిగా న్యాయం చేయగలమా? ఎందుకు మాకు దేవుడిచ్చిన విద్య ఉంది. చక్కగా మా ప్రొఫెషన్‌లో మేము రన్ అవ్వచ్చు కదా! అంటూ చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితయితే ఉంది సార్. ఆయన ఇష్టపూర్వకంగా మా చదువుకు తగ్గ క్యాడరు, మా అనుభవాన్ని బట్టి ఏదో ఒకటి ఇస్తారు. ఆయన ఇవ్వాలని హ్మ్. కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఆఫ్‌కోర్స్ నా విషయం అయితే చెప్తున్నాను సార్. ఆయన ఏదిచ్చినా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఉన్నాము. కానీ భారం, బాధ్యత ఇవన్నీ పదవితోనే వస్తాయి సార్. కానీ అది చాలా హ్మ్. భయంగా ఉంది. ఎందుకంటే చేయగలమా? చేయలేమా? ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపైన ఒక ఎత్తు సార్. సుభిక్షంగా పరిపాలన చేయాల్సొచ్చినప్పుడు అసలు ఇదంతా ఒక బర్డెన్ సార్. ప్రశాంతంగా ఢిల్లీకెళ్ళి కేసులు చేసుకోవాలి. చాలా పెండింగ్ ఉన్నాయి. బెంగుళూరువి కేసులున్నాయి. తెలంగాణవి ఉన్నాయి. ఇవన్నీ చేసుకోక ఎందుకు ఈ పదవులు? అంటే ఇక ఆయన, ఆయన ఇష్టంగా ఇచ్చేది కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ బాధ్యతకి న్యాయం చేయాలి. కానీ నేనొక్కటే చెప్తున్నాను సార్. నాకది కావాలి, ఇది కావాలని ప్రతి ఒక్కరికి తీసుకోవడం తేలికే. దాన్ని కాపాడుకోవడం కష్టం. దాన్ని 5 సంవత్సరాలు ఒక మాట రాకుండా చేయడం ఉంది చూడండి. ఇది వింత విచిత్రం. పార్టీ పెట్టినటువంటి మొదటి రోజే చెప్పారు. 2014లోనే అదే మీటింగ్. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా తల తీసే చట్టం తీసుకురావాలి అని. అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత దాని మీదే క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ నేను తప్పు చేసినా సరే నాకైనా సరే శిక్ష వెయ్యండి అని చెప్పి చాలా హుందాగా మాట్లాడిన తీరు మనం చూసాం మేడం. దీని మీద ఏమంటారు మేడం అసల? అంటే ఎవరు ఇంతవరకు అలా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఇన్ని సంవత్సరాలు ఎవరు చూడలేదు. 100% అండి. ఆయనలో ఉండే వ్యక్తిత్వం గూడా కేవలం ఒక కమ్యూనిజం లక్షణాలు ఇవన్నీ. కమ్యూనిస్టులు మాత్రమే ఇంత గొప్పగా ఆలోచిస్తారు. వాళ్ళలో వాళ్ళు తప్పు చేస్తే ఒకళ్ళకొకళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు. కమ్యూనిస్ట్ హ్మ్. అంటేనే ఒక గొప్ప ఆదర్శాలు సార్. ఇది నిజమైన ప్రాక్టీస్ నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి అనే ఒక పదవి ఇచ్చినప్పుడు నేను ఆ రోజే చెప్పాను. నా చదువుకి, నా ప్రొఫెషన్‌కి ఈ పదవి ఎప్పుడు ఆటంకపరచకూడదు. ఒకవేళ నా ప్రొఫెషన్‌కి ఈ పదవి ఆటంకపరిస్తే పదవిని కూడా పక్కన పెట్టి నా ప్రొఫెషనే నేను నిర్వహిస్తాను. ఎందుకంటే ఈ న్యాయవాద వృత్తి అంత పరమ పవిత్రమైనదని భావిస్తాం. ఇదే ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఒక వైసీపీ వ్యక్తి 6గురు కలిసి ఒక అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేశారు. ఆ రేప్ చేసిన కేసు పాపం ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళందరిని తప్పించుకొని వచ్చి స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే కన్సర్న్ డీఎస్పీ లెక్క చేయకుండా, పట్టించుకోకుండా బతికుండగా వాళ్ళకి శిక్ష పడదు, పడనివ్వను అంటూ బెదిరించిందట. సో, బతికుండగా పడదు కాబట్టి చనిపోయి అయినా సరే నేను వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తానంటూ ఆ బిడ్డ తర్వాత సూసైడ్ చేసుకుంటూ ఒక లెటర్ రాసి దీనికి కారణం వాళ్ళేనంటూ చెప్పడం జరిగింది. సో, తద్వారా ఆ కేసు అయ్యి ఆ అమ్మాయి చనిపోయినా సరే 10 నెలలు ఆ అమ్మాయి ఒక లెటర్ రాసింది చూడండి 6గురికి శిక్ష పడాలని. వారెవ్వరికీ పడలేదు. 10 నెలలయిపోయినాయి. 10 నెలల తర్వాత ఒక న్యాయవాదిగా వారు నా దగ్గరకొచ్చారు. ఆ 6గురికి శిక్ష పడలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేయండి అని. తర్వాత చూస్తే వాళ్ళు వైసీపీ మనుషులని తెలిసింది. వైసీపీకి సంబంధించిన కొంతమంది నాకు కాల్ చేయడం జరిగింది. సో, ఎనీవే తప్పు ఎవరు చేసినా తప్పే. నేను ఊరుకునేదే లేదు. ప్రభుత్వం మీదైనా సరే వాళ్ళకి శిక్ష పడేదే అన్నా. సో, వాళ్ళేం చేశారు వైసీపీ అంటే ఈ అమ్మాయి ఇలాగే చేస్తుంది. వాళ్ళకి జనసేన కండువా కప్పండి. అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది. వాళ్ళకి శిక్ష వెయ్యదు. వాళ్ళ పార్టీలో వాళ్ళు తప్పు చేసినా కప్పెట్టి కాపాడతారు వాళ్ళు. అనే ఒక బ్రాండ్‌తో వాళ్ళకి జనసేన కండువాలు కప్పారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, చిరంజీవి పుట్టినరోజు అంటే ఏదేదో చేసుకుంటూ వచ్చారు. ఆఫ్‌కోర్స్ ఎనీవే నా దగ్గరకొచ్చింది. వాళ్ళు జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా ఎత్తిపెట్టి లోపలేయడమే ధర్మం అనుకున్నా. ఆ మొమెంట్‌లో అరెస్ట్ చేయాల్సొచ్చినప్పుడు నా పదవి అడ్డం వచ్చింది. వారు జనసేన వారు కదా! అలా ఎలా అరెస్ట్ చేస్తారు? పార్టీ స్టాండ్ పోతుంది. మీకు పదవికి ఇబ్బందవుతుందని. ఆ పదవి ఎందుకు సార్ 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉండే పదవి కాదు. మనం చదువుకున్న న్యాయవాద వృత్తి గొప్పదే అంటూ నేను రిజైన్ లెటర్ ఇచ్చి నాగబాబు గారికిచ్చా. ఇస్తే అప్పుడు అడిగారు అన్నయ్య.
ఏమమ్మా ఎవరన్నా కింద వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారంటే, లేదన్నా జనసేన కండువాలు కప్పుకున్న ఒక 6గురు ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో ముద్దాయిలు. కానీ గతంలో వాళ్ళు వైసీపీ వాళ్ళు కావాలని ఇలా కండువాలు కప్పుకొనొచ్చారు. తప్పెవరు చేసినా నేను ఒప్పుకునేది లేదు. ఈ పదవి అడ్డొస్తుందన్నా. అందుకనే రాజీనామా ఇస్తానంటే ఆ లెటర్ నా ముందే చించేసి, "నువ్వు మీ అన్న కళ్యాణ్ బాబు గుర్తుపెట్టుకోమ్మా. ఆడబిడ్డకి అన్యాయం జరిగిద్దంటే నిలబడే వ్యక్తి. తప్పు తన వారు చేసినా, తన రక్తమే చేసినా, తన వర్గమే చేసినా గుర్తుపెట్టుకో. ఏ మాత్రం ఉపేక్షించడు. నువ్వు 6గురిని అరెస్ట్ చేసి నాకు కనపడు. వాడు జనసేనోడవని, జనసేన పెద్ద పెద్ద పోస్ట్‌లో ఉండని, తప్పు ఎవరు చేసినా తప్పే" అన్నారు. ఆ రోజు 6గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు అర్థమైంది జనసేన స్టాండ్ ఏంటని. ఒకానొక టైంలో తప్పు చేసినోడు మనోడేలేరా మందిలో లాగిచ్చేయండిరా అంటారేమో. తప్పు చేసిన వాడు తన సొంత వాడైనప్పటికీ ఆ అన్న ఏ రోజైతే మీకీ మాట చెప్పాడో అంతకు ముందే నాకు నిరూపితమైందండి. అప్పుడు అర్థమైంది. ఈయన పార్టీ జనసేన అయినా సరే ఈయన ఆదర్శాలు కమ్యూనిజానివి అని. చక్కగా 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అదే పదవిలో కొనసాగించడం జరిగిందండి. సో, మీరు చెప్తున్నారు కదా! తప్పు నేను చేసినా తలదీసే చట్టాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని. సో, అటువంటి మహోన్నత వ్యక్తి అండి. ఆడబిడ్డల పట్ల తన సొంత సోదరి సమానంతో చూసేటటువంటి వ్యక్తి కాబట్టి, తప్పు ఎవరు చేసినా ఇసుక లారీలో మట్టి అవసరమైతే చాలా క్లియర్‌గా చెప్తున్నారు మేడం. అవసరమైతే తప్పు చేస్తే అవసరమైతే నేను నా కుటుంబాన్ని, నా రక్తాన్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. అలాంటిది మీరెంత అన్నట్టుగానే చెప్పారు. అంటే మీరు తప్పు చేయాలనుకుంటే డెఫినిట్‌గా నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పేసినట్టయింది. అధికారం వచ్చింది గదా! మేము ఇసుక దోపిడీ, ఇసుక దానికి సంబంధించి మా వాళ్ళకే ఇప్పించుకుంటామనో, లేదంటే ఇంకొకటి వచ్చింది గదా! మా వాళ్ళకి ఇచ్చుకుంటానంటే కుదరదు అని చెప్పి అటు చంద్రబాబు గారు గూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. సార్ ఇక్కడ డిసిప్లిన్ ఎక్కువుంటుంది సార్. ఎందుకంటే ఆహ్, అంటే ఒక జన సైనికుడినన్నా, ఒక జన సైనానిని అన్నట్టేనండి. నిన్న మొన్నటి దాకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక బైక్ మీద కొంత పోస్టర్‌లాగా పెట్టినప్పుడు అన్నయ్య అడిగాడు. "ఇది ట్రాఫిక్ రూల్స్‌కి విరుద్ధం. మీరు అలా ఇలా పోస్టర్‌లు పెట్టి తప్పు చేసి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే వదిలేస్తారనుకున్నారా? తాట తీసేస్తాం తప్పు చేస్తే. పిచ్చ పనులు చేయకండి. ట్రాఫిక్ విరుద్ధాలు పెట్టకండి. మీరు చట్టాల్ని గౌరవించండి. చట్ట ఉల్లంఘన చేయకండి" అంటూ ఆయన ఎన్నో సార్లు చెప్పేవారు. ఎందుకంటే స్ట్రిక్ట్‌గా లేకపోతే అని ఒక లూజ్ యాక్టివిటీ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు అవును. ఒక కొత్త వ్యక్తికిచ్చారు ఎమ్మెల్యేగా. అతనికి కనీసం అసెంబ్లీకి వెళ్ళడానికి వెహికల్ లేకపోతే అందరూ కలుసుకొని ఒక వెహికల్ కొనిచ్చారు. అయినా సరే ఆ వెహికల్ ఆయన తీసుకోవచ్చు. కానీ తీసుకోవడానికి భయపడ్డారు. అమ్మో! అన్నయ్య అరుస్తారు. వద్దొద్దు ఇలాంటివి వద్దు. నన్ను నమ్మి పదవిచ్చారు. నేను జాగ్రత్తగా కాపాడుకోవాలని మళ్ళీ వాళ్ళ వెహికల్ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారు. సో, అలాంటి అవును. వ్యక్తుల్ని ఫిల్టర్ చేసి బయటికి తీసుకొస్తున్నారు సార్. ఎందుకంటే అసలు రాజకీయం అంటేనే అవినీతి ముద్ర. అవినీతి రహిత పరిపాలన చూపిస్తాను ప్రజలకి అంటూ ఒక బ్రాండ్ ఏసినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి 21 మంది. 21 మందిలో ఏ ఒక్కరి మీద ఎలిగేషన్ వచ్చినా సరే ఏ మాత్రం ఉపేక్షించరండి. పలానా దగ్గర కేస్ చేయడానికి లంచాలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ తెలిస్తే అస్సలు ఊరుకోరు. సో, దీనివల్ల ఏముందంటే కొంత అవినీతి ఫిల్టర్ అయిపోతుంది. తగ్గిపోతుంది. చేయడానికి భయపడతారు. అమ్మో! అన్నయ్య ఊరుకోడు. అన్నయ్యకి తెలిస్తే కోప్పడతారు. ఆ రికమెండేషన్ మనం చేయకూడదు అని ఒక భయం అనేది కలుగుతది. సో, అంత డిసిప్లిన్‌గా అదే. లేకపోతే పార్టీ నడపలేరండి ఆయన. అందుకే చాలా విషయాల్లో చాలా స్ట్రిక్ట్‌గా, కఠినంగా ఉంటారు. సో, దానివల్లే రైట్. ఇంత డిసిప్లిన్‌గా 21 చోట్ల గెలుపొచ్చినప్పటికి 175 చోట్ల గ్రౌండ్ వర్క్ చేయగలిగారు జన సైనికులు. అన్నయ్య అంటే ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుందండి. ఇకపోతే అంటే మేడం చాలా మంది ఇప్పుడు జనసేన పార్టీలో చేరడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి కిలారి రోసయ్య గారు గుంటూరు జిల్లా నుంచే, మీ జిల్లా నుంచే ఉన్నారు. ఆయన ఈసారి జనసేనలో జాయిన్ అవ్వచ్చు అనే ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఏ ఏ ఏమంటారు మేడం? ఏమన్నా జాయిన్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఏమో సార్ చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో అంటే ఎంపీగా నుంచున్నప్పటికి జనసేనని ఏమన్నా విమర్శించాడో, విమర్శించలేదో మాకు తెలీదు. బట్ స్వాగతిస్తారా? స్వాగతించరా? అనేది అధినాయకుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. కులం అంతా ఒక దగ్గరే ఉండాల్సిన పని లేదు సార్. కులంలో మంచి వాళ్ళు మాత్రమే ఒక దగ్గర ఉండాలి. మా కులం ఓకే. అంటూ ఫిల్టర్ పర్టిక్యులర్ చేసి మరి తీసుకుంటారా? అవినీతి మరకలున్న వాళ్ళని పక్కన పెట్టేసి? 100% అండి. అవినీతి మరకలుండే వారిని దరిదాపులకు కూడా రానివ్వరు. ఆయన పక్కన ఉన్న వారందరూ చచ్చినట్టు నీతిగా బతకాల్సిందే. నీతిగా బతకడం ఇష్టం లేని వారు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన రూల్స్ అలాగే ఉంటాయి. మీరంటున్నారు ఇందాక నుంచి పదవి, పదవి అని. పదవి అంటే ఒక నిండు కుండని నెత్తి మీద పెట్టుకోవడం అండి. అడుగు వేసేటప్పుడు ఒక్క జల్లు కూడా కింద పడకుండా నడవాలి. దానికి అనుభవం జనసేనలో ఉన్నవాడికి పదవి తీసుకోవాలన్న భయంగానే ఉంటది ఇప్పుడైతే. చాలా భయం సార్ మీకు తెలీదు ఆయనలో 2 యాంగిల్ ఉంటది. 2 యాంగిల్ ఉంటది. చాలా కఠినంగా ఉంటాడు. దేనికి భయపడ్డు. ఎవ్వరినైనా వదులుకుంటాడు. అన్నయ్య ఇది మొదటిసారి కదా! అని అంటే ఊరుకోడు. సహించడు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. అందుకనే ఆ! ఎగురుకుంటా వచ్చి అందరూ పదవి అడుగుతారు. చిన్న తప్పు జరిగిన ఆధారాలు పట్టుకొని అడిగేస్తాడు.
అప్పుడు వీళ్ళు ఆ, తలెత్తుకొని సమాధానం చెప్పగలరా? సో, అవును. అక్కడ ఫస్ట్ నిజానికి తిరగబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. అవును. సార్ ఆయన ఒక నిప్పు సార్. నిప్పుకు దగ్గరలో వెళ్ళాలంటే ఆ మంట అంటుకుంటది చూడండి. ఆ సెగకు మనం తట్టుకోలేం. ఎన్నో సార్లు నిజమండి. అవకాశాలొచ్చినా ఆయన దగ్గరికి పోవాలంటే మాకు భయమేస్తది. ఏం అడుగుతారా? ఏం ప్రశ్నిస్తారా? ఏం సమాధానం చెప్పలేమా? ఏ డిబేట్‌లో ఏం వాగామో, ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడేమో, తిడతారేమో అని భయం ఉండేదండి. సో, అవును. దానికే ఇంత భయపడుతుంటే ఒక పదవి ఇచ్చినప్పుడు నువ్వు చేయగలవని ఇచ్చాను. ఇదేనా చేసేది నువ్వు? ఆ! నీ వల్ల డెఫినెట్‌గా కాలేకపోయిందా? మేడం. 3 రోజులయింది ఇంతవరకు వాడిని పట్టుకోలేదా? ఇలా అంతా అడుగుతారేమోనన్న భయంతో, ఆ బాధ్యతను స్వీకరించగల వాళ్ళు మాత్రమే తీసుకుంటే మంచిది. ఎందుకంటే తట్టుకోవాలా. అవును అంత మేడం. చిన్న విషయం ఏం డెఫినెట్‌గా. కాదండి. అంటే సొంత ఎజెండా కోసం పనిచేసేవాళ్ళు ఏదన్నా సొంత ఎదుగుదల కోసం పనిచేసేవాళ్ళైతే మాత్రం డెఫినెట్‌గా జనసేనలో అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఎమ్మెల్సీలని కావచ్చు, ఇంకొకటని కావచ్చు, ఏదన్నా ఆహ్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటేనే తప్ప పదవి అడగటానికి కూడా అవకాశం ఉండదు. రేపొద్దున అడగడం ఫస్ట్ సరే అడగడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, కలిసి ప్రయాణం చేయడం ఒక ఎత్తు, అడుగడుగున స్కానర్ అయిపోతది. ఈ 5 ఏళ్ళు ఏ రోజు ఎవరు ఏం చేస్తున్నారు? ఆ నియోజకవర్గ ప్రజలొచ్చి డైరెక్ట్‌గా మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో ప్రతిరోజు కంప్లెయింట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు స్పందించట్లేదంటే అయిపోయినట్టే ఎమ్మెల్యే గారు. రేపు పొద్దున్నే మీటింగ్ పెట్టించండి. ఎందుకంటే ఊర్లో లేడు. ఈ లెటర్ ఇస్తే ఎందుకు వాళ్ళు అక్కడ సరిగ్గా చూడలేదు కాబట్టి ఇక్కడ పట్టించుకోలేదు. చేస్తున్నాడు పదవి ఇస్తే ఇదేనా చేసేది? సో, అవును. అసెంబ్లీలో అవును. మాట్లాడే తీరు కూడా ఇలాగే ఉండాలి. సో, ఖచ్చితంగా రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వారు బాధ్యతగా పని చేయాలా. అది బాగా మాట్లాడాలా? పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించాలా? అనేటటువంటి ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు సార్. దానికి తగ్గ వాళ్ళందరూ ఆ పదవిలో కొత్త కొత్తవి నేర్చుకుంటూ అసెంబ్లీలో గొప్పగా ప్రెజెంట్ చేస్తారు. పదవి తీసుకోబోయే వాళ్ళు కూడా అన్నిటికి సిద్ధమయ్యి ఒక నిజాయితీగా, ఒక అవినీతి రహిత పరిపాలన అందించాలి. వీరు జనసేనోళ్ళురా అంతే అలా బ్రాండ్‌గా ఉంటారని ఒక గుడ్ విల్‌ని కాపాడుకోవాలి.